నమస్తే అండి. వెల్కమ్ టు అమృత పవనాలు. ఇది ఒక 16 ఇంచ్ పాట్. అందులో హోల్స్‌కి రాళ్ళు పెట్టాను వాటర్ డ్రైన్ అవుతుందని. ఫస్ట్ కోకో పెట్టేశాను. అప్పుడే కింద వాటర్ ఫ్లో ఈజీగా బయటికి వెళ్తుంది, నిలిచిపోకుండా ఉంటాయి. మిగతాది రెడ్ సాయిల్ అంటే ఎర్రమట్టి, కౌ డంగ్, వర్మీ కంపోస్టు అన్నీ కలిపి పాట్ మొత్తం ఫిల్ చేసేసాను. కుండీలో ఒక 1 ఇంచ్ కింద వరకు మాత్రమే మట్టి వేశాను. ఇందులో స్వీట్ కార్న్ అండి, ఇది స్వీట్ కార్న్ సీడ్స్. బయట స్వీట్ కార్న్ అని ఉన్న ఒక ప్యాకెట్ కొని అందులో నుంచే వేశాను నేను. 2 సీడ్స్ వేశాను. ఇవి వేసేసి కొంచెం వాటరింగ్ చేసి వదిలేశానండి. ఒక 1 వీక్ కల్లా ఇలా ఒక మొక్క మాత్రమే వచ్చింది. తర్వాత నేను ఎప్పుడైనా కానీ మనము ఒక 2 సీడ్స్ 2 మొక్కలు వస్తే మనకు మంచిది. అందుకని ఇంకొక 2 సీడ్స్ పెట్టాను. అది నేను వీడియో షూట్ చేయలేదు. సో ఫస్ట్ వచ్చిన మొక్క ఇలా ఇంత పెరిగింది. తర్వాత నేను మళ్ళీ పెట్టిన రెండిట్లో ఇంకొక మొక్క వచ్చిందండి. సో అదే ప్లేసింగ్లో రాలేదని మళ్ళీ పెట్టాను. సో ఈ 2 మొక్కలు, ఎందుకంటే ఒక్క మొక్కకి పాలినేషన్ అది బాగా జరగదు. ఎప్పుడు మొక్కజొన్న 2-3 ఉండాలి అని చెప్పినని అలా పెట్టాను. గ్రోత్ చూసారా, ఒక 3 వీక్స్ అండి ఇది. ఫస్ట్ చూపించింది 1 వీక్ కల్లా వచ్చింది. తర్వాత గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది. కొంచెం ఒక 1 ఫీట్ హైట్ వచ్చిన తర్వాత గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది. చూసారా, ఇప్పుడు ఆల్రెడీ 2 ఫీట్ పైన 3 ఫీట్ దాకా వచ్చేసింది. ఇదంతా ఒక 1 వీక్ స్పాన్, 10 డేస్ స్పాన్లో వచ్చేసిందండి. ఇది ఇంక ఇలా హైట్ అవుతూనే ఉంది, అంటే గ్రోత్ అనమాట. స్టెమ్ అంతా బాగా ఫామ్ అయ్యి ఇలా గ్రో అవుతూ ఉంది. ఇందులో ఫస్ట్ టైం ఇలా పైన టాజిల్స్ ఇట్లా వచ్చింది. ఇది మేల్ ఫ్లవర్ అండి. ఫస్ట్ నేను ఇదేనేమో పొత్తు అనుకున్నాను, ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు పెంచలేదు, ఇదే ఫస్ట్ టైం కదా. సో నాకు తెలియదు ఏంటని, బట్ తర్వాత నేను తెలుసుకున్నాను ఇది మేల్ ఫ్లవర్. దీని నుంచి మనకి పాలినేషన్ అవుతుంది. ఇది ఇలా పెరిగింది. నెక్స్ట్ డెవలప్ అయిన స్టేజ్ అండి ఇది ఇంకా పెద్దదయ్యి చక్కగా ఓపెన్ అవుతుంది. ఈ పక్కన మొక్కజొన్న వస్తాయి, అది ఇంకా రాలేదు. నేను అందుకే మీకు మొక్క అంతా చూపిస్తున్నాను. ఇంకా ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. చాలా రోజులు పట్టింది, మినిమం ఒక 2 వీక్స్ పట్టిందండి. ఈ పైన మేల్ ఫ్లవర్ ఏదైతే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొత్తం ఈ ఫీమేల్ ఫ్లవర్ రావడానికి ఒక 2 వీక్స్ పట్టింది. డాజిల్స్ పైన అలాగా మేల్ ఫ్లవర్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఫీమేల్ డాజిల్స్ రాలేదు అని నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్గా ఇది ఫుల్గా గ్రో అయిన తర్వాత చూసారు ఇప్పుడు ఎంత పెద్దగా వచ్చిందో, ఓపెన్ అయిందో. అప్పుడు ఫీమేల్ది స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసారా, ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది. ఈ టైంలో ఈ స్టేజ్లో స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఈ సిల్క్ వచ్చింది కదా, ఇది ఫీమేల్. పైన ఉన్న మేల్ ఫ్లవర్లో ఉన్న పాలెన్ అంతా వచ్చి దీని మీద పడితే గింజలు మనకి ఫుల్గా వస్తాయి. యాక్చువల్గా మనం లైట్గా మొక్క కదిపినా చాలు, లేకపోయినా కూడా ఆటోమేటిక్గా పైనుంచి పడుతూనే ఉంటుంది అది. సో అది సరిపోతుంది అని అనుకున్నానండి. కానీ నాకు ఫైనల్గా తెలిసింది ఏంటంటే, మనం పైన ఉన్న మేల్ ఫ్లవర్లో ఇదేదైతే ఉందో అది ఒక్కటి మనం కొంచెం తుంపి మనం ఈ సిల్క్కి మొత్తం మనమే హ్యాండ్ పాలినేషన్ బాగా రాస్తే ఇంకా గింజలు బాగా వస్తాయి అని నాకు అనిపించింది. తర్వాత గ్రోత్ అండి, ఇది నెక్స్ట్ స్టేజ్. నేను మొత్తం అంతా ఇంచ్ టు ఇంచ్ ప్రతిదీ తీసింది నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కొంచెం కొంచెం గ్రో అవుతుంది. ఒక 1 వీక్కి తీసిన వీడియోస్ ఇవన్నీ. సో 1 వీక్లో ఇంత గ్రోత్ కనిపిస్తోంది. ఈ పక్కన మొక్కకి ఇంకా డాజిల్స్ రాలేదు, అదే వెయిట్ చేసిన. ఇది చక్కగా పెరుగుతుందండి. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను చాలా మంచి పెద్ద కండే వస్తుంది అని. నాకైతే చాలా కాన్ఫిడెన్స్గా ఉంది. దీంతోపాటు నేను దీనికి జస్ట్ వర్మీ కంపోస్ట్ చూసారా, ఈ పక్కన మొక్కకు కూడా డాజిల్స్ వచ్చాయి, ఇప్పుడే స్టార్ట్ అయిందండి. దీనికి వర్మీ కంపోస్ట్ 15 డేస్ వన్స్ ఇచ్చాను. మధ్యలో బియ్యం కడిగి నీళ్ళు పోస్తున్నాను. నేను ఎక్స్ట్రాగా దీనికి ఏమీ ఇవ్వలేదండి. మేబీ ఇంకొంచెం న్యూట్రియంట్స్ ఇవ్వచ్చేమో, నాకు అంత టైం చిక్కలేదు. సరే ఓకే అని అలాగే ఇచ్చాను. మొక్క ఫుల్గా గ్రో అయిన తర్వాత ఇలా ఎండిపోవటం మొదలు పెడితే మనం ఇంకా కండే కోసేయాలి అని అర్థము. కానీ ఫుల్గా రెడీ అయిందా లేదా అని నాకు కొంచెం డౌట్ ఉండింది. అందుకే ఫస్ట్ కదండి, సో నేనే ఎక్స్పెరిమెంటే, సో నాకు తెలియదు కాబట్టి కొంచెం రోజులు వెయిట్ చేశాను. యాక్చువల్గా నేను లేట్ చేశాను, ఎందుకంటే ఈ సిల్క్ వాడిపోయేటప్పటికి మనం కొయ్యాలి. కానీ ఇది ఆల్మోస్ట్ ఎండిపోయింది. ఇప్పుడు కోస్తున్నాను నేను ఈ కండని.
సో దానివల్ల కొంచెం లేట్ అయింది, బట్ ఓకే, లెర్నింగ్ కదా. కోసానండి. ఫస్ట్ కండే చాలా హ్యాపీగా ఉంది. మన ఇంట్లో పండించుకున్న స్వీట్ కార్న్ ఓపెన్ చేసి కిందకి తీసుకుని వెళ్ళి ఓపెన్ చేసి చూద్దాము అని చెప్పి ఇప్పుడైతే కోసాను. చాలా చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. యాక్చువల్గా నేను ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇది స్వీట్ కార్నే కాదండి, ఇది మామూలు మొక్కజొన్న. అంటే స్వీట్గా ఉండేది ఆ వెరైటీ కాదు. కానీ ఆ సీడ్ ప్యాకెట్ మీద క్లియర్గా స్వీట్ కార్న్ అనే రాసుంది. సో బయట జరిగే ఒక కన్ఫ్యూషనో అట్లాంటిది మోసమో నాకు అర్థం కాదు, అలా జరిగింది. ఫైనల్గా ఓపెన్ చేస్తే ఇది ట్రూత్ అండి. గింజలు మాత్రం చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. నేను తిని టేస్ట్ చేశాను. స్వీట్ కార్న్ అయితే కాదు, నార్మల్ కార్న్, కానీ చాలా బాగుంది. ఇంత పెద్ద సైజు వచ్చింది, కానీ మొత్తం ఫుల్గా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఫస్ట్ టైం కదా, ఇది కూడా నాకు హ్యాపీగానే ఉంది. అయితే ఇంకో మొక్క ఉంది కదండి, దానికి హ్యాండ్ పాలినేషన్ చేయాలి ఇందాక చెప్పాను కదా, ఆ ట్రిక్ నేను యూజ్ చేయబోతున్నాను. దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మన కంటెంట్ ఛానల్లోది నచ్చితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.